జిల్లా అంటేనే వ్యవసాయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కొనిచెర్ల మండలం అంజనాపురంలో పామ్ ఆయిల్ గోద్రేజ్ ఫ్యాక్టరీని వ్యవసాయ శాఖ మంత్రితో కలిసి భట్టి ప్రారంభించారు. మొత్తం 113 ఎకరాలలో ఇది ప్రారంభం కాగా ఇందులో సీడ్స్, నర్సరీ, పరిశోధన సంస్థ కేంద్రాలు ఉంటాయని తుమ్మల పేర్కొన్నారు. రాష్ట్రంలో పామాయిల్ సాగు విస్తరణపై దృష్టి పెట్టామని రైతులు కూడా ముందుకు రావాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడారు. सर रेडी सर सर 1 मिनट सर 1 मिनट का 2 मिनट कैच दिस रिबन चेयरमैन ओके వైడ్ వస్తుంది నాకు ఇదంతా వస్తుంది కదా వైడ్ ఓకేనా ఇప్పుడు ఓకే పోనీ 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 మొదట్లో ఇంకొకటి పట్టేసరికి కలవద్దు 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 అడవులు ఉండే మైనింగ్ యాక్టివిటీ ఉండేది, ఇతర భారీ పరిశ్రమలు కూడా ఉండే. అది ఐటీసీ బీపీఎల్ కావచ్చు, హెవీ వాటర్ ప్లాంట్ కావచ్చు, థర్మల్ పవర్ స్టేషన్స్ కావచ్చు, లేకపోతే స్పాంజ్ ఐరన్ లాంటి నవభారత్ లాంటి ఇండస్ట్రీస్ కావచ్చు, ఇతరత్ర అనేక పరిశ్రమలు ఉండే. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏర్పడినటువంటి ప్రత్యేక రాష్ట్రంలో జిల్లాల విభజన కూడా ఆనాటి ప్రభుత్వాలు చేసిన తర్వాత ఈ జిల్లా ఉమ్మడి జిల్లా రెండుగా విభజన జరిగిన తర్వాత ఈరోజు ఖమ్మం జిల్లా కేవలం వ్యవసాయానికి మాత్రమే పరిమితమై ఉన్నటువంటి జిల్లా. ఇక్కడ ఎన్ఎస్పి నాగార్జున సాగర్ సంబంధించిన లెఫ్ట్ కెనాల్ నీటి ప్రవాహం, పాలేరు జలాశయం, వైరార్ రిజర్వాయర్ జలాశయం, వీటి మీద ఆధారపడి మనం సాగు చేసుకున్నటువంటి భూములు, ఇవి మన జీవన ఆధారంగా మారినటువంటి పరిస్థితుల్లో ఈ వ్యవసాయ రంగం నుంచి అధిక దిగుబడి రాబడి వచ్చేటువంటి వ్యవస్థలోకి ఇక్కడ ఉన్నటువంటి రైతులు వెళ్ళాల్సినటువంటి ఆవశ్యకత గురించి చాలా స్పష్టంగా వ్యవసాయ శాఖ మార్చిలో శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు బాగా చక్కగా వివరించారు కూడా. నేను అనేక పంటలు వేశాను, కానీ ఏ పంటలో కూడా నాకు ఇంత దిగుబడి రాబడి రాలేదు. ఈ పామాయిల్ కల్టివేషన్ ద్వారా నాకు పెద్ద ఎత్తున రాబడి వచ్చింది. చివరికి ఒక శతాబ్ద కాలం క్రితం వచ్చిన ఎల్లినో లాంటి విపత్కర పరిస్థితులు ఉత్పన్నమైతే కూడా ఈరోజు వ్యవసాయ రంగం రాబడి దిగుబడి దెబ్బతినకుండా తట్టుకొని బతకగలిగేది ఈరోజు పామాయిల్ కల్టివేషన్ అని చెప్పి చాలా స్పష్టంగా వారు చెప్పారు. ఈ పామాయిల్ కల్టివేషన్ ద్వారా రైతాంగ సోదరులకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావలసినటువంటి
ఎకరానికి దాదాపు 45 నుంచి 46 వేల రూపాయల వరకు సబ్సిడీ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అటువంటి పామాయిల్కి సంబంధించి ఈరోజు ఈ దేశంలో అవసరం దాదాపు 25 లక్షల మిలియన్ టన్స్ రిక్వైర్మెంట్ ఉంటే ఈ దేశంలో కేవలం మనం 12 మిలియన్ టన్స్ మాత్రమే ఉత్పత్తి చేసుకోగలుగుతూ ఉన్నాం. మిగతాదంతా కూడా ఇంపోర్ట్ చేసుకొని వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా ఇంపోర్ట్ చేసుకునే దాంట్లో కూడా కేవలం 3 లక్షల మిలియన్ టన్స్ మాత్రమే ఈరోజు దేశం ఉత్పత్తి చేసుకోలేనటువంటి పరిస్థితిలో కేవలం 3 లక్షల మిలియన్ టన్స్ మాత్రమే ఇంపోర్ట్ చేసుకుంటేనే ఇవాళ 1.5 లక్షల కోట్ల రూపాయలు మన రూపాయ విదేశీ మార్కంలో వేరే దేశాలకు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే దీని బర్డెన్ ఈరోజు దేశం మీద విపరీతంగా పడతాం. అట్లాగే మన దగ్గర రిక్వైర్మెంట్ కూడా ఉంది, రాబడి కూడా ఉంది. ఇవాళ మనం అమలేశ్వర గారు ఇందాక చెప్తా ఉన్నారు 92 ప్రాంతంలో మొదలుపెట్టినటువంటి పామ్ ఆయిల్ కల్టివేషన్లో ఆనాడు నాకు బాగా గుర్తు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా 91లో 92లో అగ్రికల్చర్ సెక్రటరీగా ఉన్నటువంటి హెచ్కే బాబు గారు పెద్ద ఎత్తున శోధన చేసి ఈ పామ్ ఆయిల్ అనేది భారతదేశానికి ఇంపోర్ట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మన రాష్ట్రంలో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లా, ఆ జిల్లాకి బోర్డర్లో ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా అశ్వరాపేట, సత్తుపల్లి లాంటి పరిసర ప్రాంతాలు దీనికి ఉపయోగపడతాయని చెప్పి సర్వే చేపించి పామ్ ఆయిల్ ప్రోత్సహించడం కోసం ఆనాడు వేసినటువంటి బీజాలు ఈరోజు పరిశ్రమ ఈరోజు మనం ప్రారంభం చేసుకునే వరకు ఈరోజు మనం చూస్తాం. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆనాడు 91, 92లో మొదలు పెడితే ఇప్పటికీ మనకు పరిశ్రమ వచ్చే పరిస్థితి వచ్చింది. అంటే ఇది సుదీర్ఘ కాలం. ఇప్పటికి కూడా అప్పుడు మొదలు పెడితే దేశంలో దాదాపు 70 లక్షల ఎకరాలకు సాగు చేసుకోవాల్సినంత అవసరం ఉంటే పామాయిల్కి కేవలం 15 లక్షల ఎకరాల్లో మాత్రమే దేశంలో మనం చేసుకుంటాం. ఉత్పత్తిలో భాగంగా ఉంది. అప్పటి నుంచి కూడా మన జిల్లాలోనే మీరు ఫ్యాక్టరీ నిర్మాణం చేయాలని చెప్పి ఆ ప్రభుత్వాల్లో కూడా నేను అడిగాను. అప్పుడు ఇనిషియల్ స్టేజ్లో ఉంది కాబట్టి సరిపోయిన ఫ్రూట్ వచ్చిన తర్వాత తప్పకుండా ఏర్పాటు చేస్తామని చెప్పారు. అయితే వీళ్ళకి ఆల్టర్నేటివ్గా ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత పక్క రాష్ట్రంలో అవకాశం ఉంది కాబట్టి మన ఫ్రూట్ అంతా అక్కడికి తీసుకెళ్తున్నారు. అయితే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత గాడ్రేజ్ ఒక మంచి సంస్థ, ఇది రైతులకి భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. దాని బై ప్రొడక్ట్స్ అన్నీ కూడా పామాయిల్ ద్వారానే తయారయ్యేటటువంటి వస్తువులన్నీ కూడా గాడ్రేజ్ కంపెనీలో తయారు చేసుకునే అవకాశం వాళ్ళకు ఉంది. అనేక ఉత్పత్తులు ఈ పామాయిల్ ద్వారా గాడ్రేజ్ కంపెనీలో తయారవుతాయి. అందుకని ఈరోజు గాడ్రేజ్ కంపెనీ ఈ ఆయిల్ ఫామ్ మీద దృష్టి పెట్టి ప్రధానంగా భారతదేశంలో దీని యొక్క ఉత్పత్తి కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే తెలంగాణ ఈనాడు ఆయిల్ ఫామ్ హబ్గా తయారవబోతూ ఉంది. గతంలో కేవలం ఖమ్మం జిల్లాకే పరిమితమైనటువంటి ఆయిల్ ఫామ్ ఈనాడు ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం మొత్తానికి వేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పించాం. అందుకనే 31 జిల్లాల్లో కూడా ఈరోజు 3 లక్షల ఎకరాలకి ఈ 2-3 సంవత్సరాల్లోనే మనం పామాయిల్ పంటని మనం పెంచడానికి ప్రయత్నం చేశాం. ఈ ప్రభుత్వం యొక్క టార్గెట్ రేపు రాబోయే 2-3 సంవత్సరాల్లోనే సుమారు 10 లక్షల ఎకరాలు తెలంగాణలో కావాలని, ప్రతి ఉమ్మడి జిల్లాల్లో కనీసం 1,00,000 ఎకరాలకి ఈ పంటను తీసుకెళ్లాలని, ఇది ఇంకా 70 లక్షల ఎకరాలు వేస్తే కానీ మనం స్వయం సమృద్ధిగాం. ఎప్పటికీ 70 లక్షల కోట్లు మనం బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం.
ఆ 70 లక్షల కోట్లు విదేశ మార్గ ద్రవ్యం వెళ్లకుండా ఉండాలంటే మన తెలంగాణలోనే సుమారు 10-15 లక్షల ఎకరాలు వేసుకునే అవకాశం ఉంది. భారతదేశ వ్యాప్తంగా 70 లక్షల ఎకరాలకు అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికీ 15 లక్షల ఎకరాలు మాత్రమే భారతదేశంలో సాగు అవుతుంది. అందుట్లో 90%, 95% తెలుగు రాష్ట్రాల్లోనే అవుతుంది. ఇంతకుముందు గత 40 సంవత్సరాలుగా ఆంధ్ర ప్రాంతానికి అవకాశం ఉంది కాబట్టి అక్కడ సుమారు 5-6 లక్షలు అవుతుంది. గత 3 సంవత్సరాల నుంచే మనం చేస్తున్నాం కాబట్టి మనకి 3 లక్షల ఎకరాలు తయారు చేసుకోగలిగాం. ఇప్పటికీ ఆయిల్ ఫెడ్ కిందనే 3 ఫ్యాక్టరీలు నిర్మాణం చేసుకున్నాం. ఇంకొక 6 ఫ్యాక్టరీలు తయారవుతున్నాయి. ఈ యొక్క గాడ్రేజ్ తోటి 4 ఫ్యాక్టరీ ఇది మన జిల్లాలో మన నియోజకవర్గం రామదాస్ గారు ఈ రైతుల యొక్క ప్రోద్బలంతో మనం ఈ ఫ్యాక్టరీ నిర్మాణం చేసుకున్నాం. ఇది ఒక యూనిక్ ఫ్యాక్టరీ. ఇది మామూలు ఫ్యాక్టరీల కంటే భిన్నమైనటువంటి ఈ కాంప్లెక్స్. ఇందుట్లో మనకిప్పటికి భారతదేశంలో సీడ్ గార్డెన్ అంటూ లేదు. అంటే విత్తనం తయారు చేసుకునేటటువంటి టెక్నాలజీ భారతదేశంలో లేదు. అందుకనే మనోళ్ళు అందరూ వెళ్ళి మలేషియా, ఇండోనేషియా ఆ దేశాల నుంచి మనం తెచ్చుకోవాల్సి వస్తుంది. అటువంటప్పుడు కొన్ని పొరపాట్లు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి నేను గాడ్రేజ్ కంపెనీని పదే డిమాండ్ చేసి మీరు కూడా సీడ్ గార్డెన్కి ఇక్కడ పునాదులు కలపాలి అని చెప్పి అడగటం జరిగింది. వాళ్ళు కూడా పెద్ద మనసుతోటి మలేషియా కంపెనీతోటి కొలాబరేట్ అయ్యి ఒక హయ్యెస్ట్ టెక్నాలజీ తోటి ఇదే కాంప్లెక్స్లో సీడ్ గార్డెన్ ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి గారు సుముఖంగా ఆ రోజు దావోస్లో సంతకం పెట్టడం జరిగింది. 3 దావోస్ మీటింగులు జరిగినాయి. చైర్మన్ గారు పదే రిక్వెస్ట్ చేయటం మూలాన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకి ఈ రోజున ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సీడ్ గార్డెన్ తోటి పాటు R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా ఇక్కడే ఉంటుంది. నర్సరీ ఇక్కడే ఉంటుంది. అదేవిధంగా రైతాంగానికి కావాల్సినటువంటి టెక్నాలజీని మొత్తాన్ని వాళ్ళకి తెలియపరిచేదానికి సమాధాన కేంద్రాల్లో రైతుల్ని చైతన్యపరచడానికి కావాల్సినటువంటి సరంజామా, దానికి కావాల్సినటువంటి పనిముట్లు, దానికి కావాల్సినటువంటి ఎరువులు, దానికి కావాల్సినటువంటి సలహా సంప్రదింపులు ఏ రకంగా చేస్తే రైతుకి పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుంది. ఇప్పుడు మా దగ్గరే 10 టన్నులు పండించేవాళ్ళు ఉన్నారు, 16-17 టన్నులు పండించేవాళ్ళు కూడా ఉన్నారు. అందుకని కేవలం మనం జాగ్రత్తగా చేసుకుంటే రైతు 15 టన్నుల నుంచి 16-17 టన్నుల వరకు ఇప్పుడే పండే అవకాశం ఉంది. ఈ భూములు ఇంకా అనుకూలమైనటువంటి భూములు, తెలంగాణ భూములు ఈ పంటకి అనుకూలమైన